మా నిజామాబాద్ ఎంపీ ఆయన నిజామాబాద్కు అపరిచితుడు, యాక్సిడెంటల్ ఎంపీ. కొత్తగా ఏ3 ఎంపీ అంటున్నాం ఆయనని. ఆయన ఒక అపరిచితుడు, అరాచకం సృష్టించే ఎంపీ, అపకీర్తి గల ఎంపీ. నిజామాబాద్కు గెలిచిన వెంటనే 5 రోజులలో పసుపు బోర్డు తీసుకొస్తాని ఆయన పసుపు బోర్డుకు బాండ్ పేపర్ రాసిచ్చింది. ఈ దేశంలోనే ఓట్ల కోసం బాండ్ పేపర్ రాసిచ్చిన ఏకైక ఎంపీ ఎవరన్నారంటే అది ఈ నిజామాబాద్ అరగుండు ఎంపీ అరవింద్. ఈయన ఏడీ కాదు, బూత్ పురాణాల సీడీ. ఆయన మాట్లాడితే అన్ని బూత్ పురాణాలే, ఒక్కటి కూడా చక్కగా ఉండయి. ఆయన ఏడీ కాదు, బూత్ పురాణాల సీడీ అంటున్నాం ఆయనని మేము. ఆయనే గెలిచిన వెంటనే ఆయన రాసిచ్చింది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధి ప్రాంత రైతన్నలకు సవినయంగా నమస్కరించి తెలియజేస్తే చాలాసార్లు చెప్పిన, కానీ ఆయన జీవితాంతం చెప్పాలి. ఆయన రాజకీయ జీవితం అంతం చేసేంత వరకు ఈ బాండ్ పేపర్ చెప్తూనే ఉండాలి మీడియా మిత్రులకు. కాబట్టి చెప్తున్నా, అరవింద్ ధర్మపురి నేను నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా గెలిచిన తర్వాత పసుపు బోర్డు కానీ, పసుపుకు ఎర్రజొన్నకు మద్దతు ధరని కానీ తీసుకురాలేని పక్షంలో నా పదవికి రాజీనామా చేసి రైతు ప్రజా ఉద్యమంలో పాల్గొంటానని మాటిస్తున్నాను. ఇట్లు ధర్మపురి అరవింద్. ఈ మాట మీద లేకుండా నిన్న మా ఎమ్మెల్సీ కవిత గారు మాట్లాడుతూ 2014 నుంచి 18 5-6 ముఖ్యమంత్రులను కలిసి, కేంద్రంలో ప్రధానమంత్రిని కలిసి, నా సాక్షిగా మేమందరం కలిసి పసుపు బోర్డు కోసం ప్రయత్నం చేస్తే మా రైతులకు పసుపు బోర్డు కావాలంటే స్పైసీ బోర్డు తీసుకొచ్చినా అని చెప్పి పెద్ద మాటలు చెప్తాడు. దాంట్లో ఏం లేవు. నిన్న మా ఎమ్మెల్సీ గారు కూలంకుషంగా, వివరణాత్మకంగా, విపులంగా చెప్పింది కవిత గారు. ఒక మహిళని చూడకుండా ఆమెను సింగిల్ వర్డ్తో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. మిస్టర్ అరవింద్, నీ ఒళ్ళు దగ్గర పెట్టుకో. 3 సంవత్సరాలు ఆమె నీ గురించి మాట్లాడలేదు. నిన్న నిజామాబాద్ జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడుతూ మేము 2 కోట్లు కాదు 6 కోట్లు. ఆమె అన్నది పాపం, నేను వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చినా, నేను 5 సంవత్సరాలు ఎంపీగా ఉంటే నిజామాబాద్ జిల్లాలో 7 నియోజకవర్గాలకు గాను 25,000 పైచిలకు కోట్ల నిధులు తీసుకొచ్చిన మా జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి దానికి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసిండు. నువ్వేందయ్యా ఒక 150 రూపాయలు తీసుకొచ్చినావు, 200 చిల్లర రూపాయలు తీసుకొచ్చినావు, 1,90,00,000 తీసుకొచ్చినావు. ఆర్టీఐ ద్వారా మేము అప్లై చేసి తీసుకున్న నిధుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 1,98,00,000 అని ఆమె ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. అని ఒక మాట మాట్లాడలే, సంస్కారహీనంగా మాట్లాడలే, వాడు అనలే, వీడు అనలే. తీసుకొచ్చినవా అంటే లేదు నేను 6 కోట్లు తీసుకొచ్చిన అంటాడు. నీకైనా బుద్ధి ఉందా మాట్లాడడానికి? మేము 25,000 కోట్లు తీసుకొచ్చినాం, నువ్వు 6 కోట్ల గురించి మాట్లాడుతావు. నువ్వు ఈ దుష్ట చతుష్టులైన 4 ఎంపీలు ఉన్నారు కదా, ఒక ఆయన టూరిస్ట్ మినిస్టర్, ఇంకొక ఆయన అరగుండ అరవింద్ డ్రగ్ సైకో అడిక్ట్. ఆయన ఎప్పుడన్నా మీరు మీడియా మిత్రులు ఆయన చూడండి, ఆయన మాట్లాడేటప్పుడు నార్మల్గా ఉండడు, అబ్నార్మల్గా ఉంటాడు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళలాగా. యాక్చువల్లీ డ్రగ్స్ తీసుకునేవాడు వాడు. 2018 వరకు ఆర్మూర్ కానీ నిజామాబాద్ కానీ అపరిచితుడు ఈ అరవింద్, ఈ అరగుండ అరవింద్, అటు బండి సంజయ్, ఆయన తొండి సంజయ్. ఇలా వేసిన ఏవైతే బట్టలు కూడా కడ్రాయర్ నుంచి వేసుకునే బనియన్, ఇంత దౌర్భాగ్యుడు. ఈరోజు కూడా ఆయన తింటున్న తిండి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నీ నాయనకు రాజ్యసభ ఇస్తే ఆ రాజ్యసభ వచ్చే జీతంలో బియ్యం ఏవైతే నీ ఇంటికి వస్తున్నాయో ఆ బియ్యం తింటున్నది టీఆర్ఎస్ బియ్యం. బియ్యలను ఉన్నది రాజ్యసభ, మీ నాయన ఉన్నది మా పార్టీలో. నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రకటించు. నువ్వు ఇంట్లో గెలిచి రచ్చగెలువురా నాయన. నీ ఇంట్లోనే 3 పార్టీలు, నీ నాయన ఒక పార్టీ, నీ అన్న ఒక పార్టీ, నువ్వు ఒక పార్టీ. నీకేమైనా సిగ్గుశరం లేని బేకు మనిషి, చదువు లేదు, సంస్కారం లేదు. వాడు ఏం మాట్లాడతాడో వానికి అర్థం కాదు. సైకో డ్రగ్ అడిక్ట్ లెక్క మాట్లాడతాడు. మాట్లాడితే కేసీఆర్, కేటీఆర్, కవిత నీ చెల్లి అని మాట్లాడతావు. నీకు లేరా చెల్లెలు? బిడ్డ ఇంకోసారిగిన మా అక్కని కానీ అన్నని కానీ మా గాడ్ ఫాదర్ కేసీఆర్ గారిని కానీ ఇట్లా సింగిల్ వర్డ్తో దూషిస్తే నీ బండారం, నీ భాగవతం బయట పెడతా, నీ సంసారం కూడా బయట పెడతా, నీ సంగతులన్నీ బయట పెడతా. ఇక నువ్వు చాలా ఎక్స్ట్రా లెవెల్కి పోయి మాట్లాడుతూ ఉన్నావు. నీ చెల్లి, నీ తల్లి, ఇవన్నీ మాటలు. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడడం, హెడ్లైన్స్లో రావాలని. వీడు అవినీతి గురించి మాట్లాడతాడు. ఈ పుట్టింది పెరిగింది కడుపులో 9 నెలలు ఉన్నప్పుడు పౌష్టికాహారం తిన్నది కూడా కాంగ్రెస్ పార్టీలో డబ్బులు సంపాదించింది మీ నాయన. నేను జేబులోకి ఇస్తే 150 మందిని పెట్టుకుంటారా సెక్యూరిటీలని?
నా ప్రజలే నాకు సెక్యూరిటీ, నా ఆర్మూర్ ప్రజలే నా ఆర్మీ, నా నిజామాబాద్ ప్రజలే నా ప్రజా ఫోర్స్, నా 62 లక్షల సైన్యమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష, వాళ్ళే ఈ రాష్ట్రాన్ని రక్షించే సైన్యం. మాకు తెలంగాణ ప్రజా ఫోర్స్ ఉంది, నిజామాబాద్ ప్రజా ఫోర్స్ ఉంది. నీ సెక్యూరిటీ ఫోర్సులు వనికిరావురా? తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి 2014 వరకు అనేక సెక్యూరిటీ ఫోర్సులను చూసినాం, అనేక బుల్లెట్లను చూసినాం, అనేక AK-47 చూసినాం. మా 62 లక్షల సైన్యమే మా AK-56 అని చెప్తాను. ఇగో ఈ సెక్యూరిటీ నేను పైసలు ఇచ్చి నేను పెట్టుకున్నా, జీవన్ రెడ్డి జాగ్రత్త అంటారు. ప్రజల మా సైన్యం ఈ లోట్లేస్తారా నాయన? నీకు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఓట్లేస్తారా? ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు ఓట్లేస్తారా? నీకు నీ సెక్యూరిటీ ఓట్లేస్తే గెలిచినావా నువ్వు నిజామాబాద్లో? అనవసరమైన మాటలు. నేను సెక్యూరిటీని పెట్టుకున్నా అని స్వయంగా ప్రెస్ ముందు వచ్చి ప్రెస్ మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు ఆయన. అరే ఇదేం పద్ధతి అని అంటే బెదిరిస్తున్నావు నువ్వు ప్రజలు? మా సైన్యం అట్లా భయపడరా నాయన? అప్పట్లో లగడపాటి రాజగోపాల్ నుంచి 38 కేసులు నేను నా మీద. నేను యూత్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కేంద్ర హోంమంత్రిని ఆపిన నిజామాబాద్లో, లగడపాటి రాజగోపాల్ని ఆపినాం, అనేక మంది ఇతరులను మేము ఆపినాం. అప్పుడు నిలబడ్డాం, తెలంగాణ కోసం పోరాడినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. 36 జాతీయ పార్టీలను నీ పార్టీని కూడా మెడల్ వంచి ఒప్పించినాం కదా కేంద్రంలో. కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం. ఇలా ఆయన సెక్యూరిటీ గురించి మాట్లాడుతుండు. మా సెక్యూరిటీ మా ప్రజలే. మేము అట్లా సెక్యూరిటీ పెట్టుకోవాలనుకుంటే 500 మందిని పెట్టుకోగలుగుతాం, మాకు అవసరం లేదు. సెక్యూరిటీ లేకుండా నువ్వురా నేను పోదాం, ఏ ఊరికంటే ఆ ఊరుకోదాం. నేను జిల్లా అధ్యక్షుని కదా, నీకు దమ్ముంటే నీ సెక్యూరిటీని, నువ్వు మొగోడు అయితే, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు చీము రక్తం ఉంటే నీ సెక్యూరిటీని వాపస్ పంపి. నా సెక్యూరిటీ నేను వాపస్ పంపించి తింపుతా, నువ్వు పంపి వాపస్. సింగిల్ హ్యాండ్గా తిరుగుతానే. ప్రజాబలం ఉంది టీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకోసమే అంటున్నాం నువ్వు ఒక దగులుబాజివి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా బడా భీమ్గల్ ఎల్లమ్మకు వ్యతిరేకుడు అయిపోయినావు, హిందువులకు కూడా వ్యతిరేకం అయిపోయినావు. ఇలా వాళ్ళే ఇలా మోడీ విషయంలో, అమిత విషయంలో, ఇందాక ఈద్ ముబారక్ చెప్పిన విషయంలో అయిపోయినావు. ఆయన కంటే పెద్ద హిందువాను మోడీ గారి కంటే, అమిత్ షా గారి కంటే. కాబట్టి నేను తెలియజేస్తుంది, నువ్వు అడ్డగోలుగా మాట్లాడితే, ఈ పిచ్చి మాటలు మాట్లాడితే, మహిళని చూడకుండా మా ఎమ్మెల్సీ గారిని సింగిల్ వాడితో వాడితే ప్రతి గ్రామంలో నిన్ను ఉరికించి కొడతాం. నీకు దమ్ము లేకుంటే నీ సెక్యూరిటీని తీసుకురా. నీ సెక్యూరిటీ ఉంటే కూడా మొన్న 2 గన్మెన్లు ఉండే కార్లో దించేసిపోయారు. గన్మెన్లు అట పేల్చాలన్నట. నేను అడిగిన తర్వాత ఏమైందా గన్మెన్లు ఇడిసెట్టిపోయిండు, కార్లకించి వీడి బండి పరిగెత్తుతుంటే 3 కిలోమీటర్లు ఉరికిచ్చారు రైతులు. ఉరికిస్తే గన్మెన్లు ఇడిసెట్టిపోయిండు. వాళ్ళని మార్చేసిండు గన్మెన్లని. ఎందుకు నాకు రక్షణ లేరు మీరని. ఏందా అంటే మీరు పేల్చలేరు, గన్నులు వేల్చే నీకు ఎవరా? అట్లా గన్నులు వేస్తే 119 మంది ఎమ్మెల్యే, 103 మేమే ఉన్నాం, ఎంపీలు మేమే ఉన్నాం, ప్రజాప్రతినిధులంతా మేము ఉన్నాం, పోలీసు అంతా మాదే ఉన్నది, మా తెలంగాణ ఫోర్స్ ఉంది. అనవసరమైన విషయాలు రెచ్చగొట్టాడు. కాబట్టి మీ గన్మెన్లు ఉన్నా కానీ నేను ఉరికిచ్చి కొట్టేది ఖాయం. ప్రతి గ్రామంలో నిలదీస్తాం, ప్రతి దగ్గర మీకు బడితే పూజ అవుతాయని చెప్పి సందర్భం తెలియజేస్తూ ముగిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.